చెప్పి న్యూస్కి స్వాగతం. 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కేంద్రం తీరుకు నిరసనగా నల్ల చొక్కా ధరించి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు ఫిబ్రవరి 1 అయిన ఈ రోజుకు నిరసన దినంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సహకారం అందించని కేంద్ర మొండి వైఖరికి నిరసనగా నల్ల చొక్కా ధరించి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఉన్న బ్యాడ్జీలతో విధులు నిర్వహించారు. అదేవిధంగా వెంకటగిరి ఎంఆర్ఓ కార్యాలయ సర్కిల్ నందు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బా సొమ్మిది? ఏం తమాషా ఆడుతున్నారు మీరు? వినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నా? మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదు, మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంట? ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నింద దృష్టి వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగేందుకు పెట్టాం. తిరగనే మమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు నేను చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి ప్లీజ్. అదే